హాయ్ అందరికీ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు రెసిపీ వచ్చేసి సేమియా అండి, సేమియా పాయసము. సో నేనైతే ఒక మిల్క్ ప్యాకెట్ తీసుకున్నానండి. మిల్క్ ప్యాకెట్ తీసుకొని దాంట్లో మళ్ళీ సేమ్ మిల్క్ ప్యాకెట్ అంతా వాటర్ యాడ్ చేశాను. ఇంకా మిల్క్ ప్యాకెట్లో సేమ్ వాటర్ అది ఎంత ప్యాకెట్ ఉందో అంతా మళ్ళీ కొన్ని వాటర్ కూడా తీసుకున్నాను. నేనైతే మేము కొంచెం 5 మెంబర్స్ ఉన్నామని చెప్పేసి ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నామండి. కొంచెం ఫస్ట్ అయితే బౌల్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలండి. ఒక 2 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యిలో ఫస్ట్ దానిని మన సేమియాని వేంపుకోవాలండి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం నార్మల్గా అంటే ఇట్లా నార్మల్గా ఫ్రై కాకుండా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. సో ఫ్రై చేసుకొని ఒక పక్కన మనము బౌల్లో పెట్టేసుకోవాలి. మిల్క్ అనేది యాక్చువల్లీ గరం ఒక సైడ్ అవుతూ ఉంటే ఒక సైడ్ ఇది ఫ్రై అవుతూ ఉంటే తొందరగా అయిపోతుందండి. క్విక్గా మనము చేయాలంటే పాయసం మీకు ఇష్టమా అండి? మా ఇంట్లోనైతే మా పిల్లలకు మాకు అందరికీ చాలా ఇష్టం అండి. సో మీ అందరి కోసం అయితే నేను ఈ పాయసం చేస్తున్నాను. సో ఈరోజు ఈ పాయసం మంచి ఒక గుడ్ న్యూస్ ఉంది. సో అందుకోసం చేస్తున్నాను. అయితే మన దగ్గర ఆలుక్కాయలు ఉంటాయి కదండి, ఇలాచి ఉంటే కొంచెం షుగరు ఒక 2-3 ఆలుకాయలు వేసుకొని దంచుకోవాలండి. అది కాకపోతే నా దగ్గర పౌడరే ఉందండి రెడీమేడ్గా. సో నేనైతే పౌడర్ వేసుకున్నాను. సేమియాలో వేసి మంచిగా ఫ్రై చేసుకొని ఇంకా నేనైతే ఇది ఇట్లా పెట్టేసుకున్నాను. ఒక సైడ్ నాకు మిల్క్ గరం అవుతుంది, పాలు గరం అవుతున్నాయండి. సో పాలైతే గరం అవుతుంది, అప్పటిదాకా మనం వెయిట్ చేయాలి. సో ఇందులోనైతే ఇదంతా వేసేసుకున్నాం కాబట్టి దీంట్లో మనం సేమియాలో ఇలాచి పౌడర్ వేసుకున్నాం. ఇది ఒక సైడ్ అయిపోయింది. ఇటు మిల్క్ అనేది బాయిల్ అవుతుంది. సో ఇందులో షుగర్ అనేది యాడ్ చేసుకోవాలండి మిల్క్లో. నేనైతే ఒక 5 మెంబర్స్ కోసము నేను ఒక 10 స్పూన్స్ తీసుకున్నానండి. అది కూడా చిన్న స్పూన్ ఉంటుంది కదా, టేబుల్ స్పూన్, అందుకని ఒక 10 స్పూన్ తీసుకున్నాను. ఎందుకంటే దీంట్లో షుగర్ లేకపోతే సేమియా పాయసం అసలు టేస్ట్ బాగుండదండి. అందుకోసమే నేనైతే మంచిగా ఒక 10 స్పూన్ వేసేసుకున్నానండి. ఇంకా యాక్చువల్లీ ఈ మిల్క్లోనే ఈ సేమియా వేయాలి. కాకపోతే మేము ఎక్కువ మెంబర్స్ ఉన్నాము, అందుకని బౌల్ ఇది పెద్దగా ఉంది కాబట్టి నేను ఇటు సైడు వేసేసుకున్నాను. మీరు కావాలనుకుంటే మిల్క్లోనే సేమియా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఎట్లయినా మన ఇష్టం. ఇంకా ముఖ్యంగా దీంట్లో కాజు కానీ బాదం కానీ ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే అన్నీ వేసుకోవచ్చు. నా పిల్లలకి ఇష్టం ఉండదని చెప్పేసి నేను వేసుకోలేనండి, కానీ వేసుకుంటే చాలా మంచిది. చూడండి సేమియా అయితే రెడీ అయిపోయింది. ఇంకా మీరు వేసుకొని తినేయడమే. మాకైతే చాలా నచ్చింది. ఎమ్మి మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్కి. బాయ్.